అందరికీ నమస్కారం. హాలోవీన్ అనే మాట విన్నారా? సో హాలోవీన్ డే అంటే ఏంటి, అది ఎవరు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, అసలు దాని యొక్క చరిత్ర ఏంటి? సో హాలోవీన్ డేని పాశ్చాత్య దేశాల్లో అంటే వెస్ట్రన్ కంట్రీస్ లో అక్టోబర్ 31 రోజున చేసుకుంటారు. ఆ రోజు వీధుల్లో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా మరి డార్క్ డ్రెస్సెస్ ఎస్పెషల్లీ బ్లాక్ వేసుకుని దయ్యాల్లాగా వాళ్ళ మొక్కలన్నింటిని అలా అలంకరించుకుని భయాన్ని ప్రదర్శిస్తూ వారు వీధుల్లో తిరుగుతూ ట్రిక్ ఆర్ ట్రీట్ అని తలుపులు తట్టినప్పుడు వాళ్ళకి మనం చాక్లెట్స్ ఇవ్వాలి. ఇది ప్రస్తుతం హాలోవీన్. అయితే అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది అని మనం గనక చూసుకున్నట్లయితే ఎప్పుడో పాస్ట్ లో కొన్ని క్రిస్టియన్ గ్రూప్స్ అండ్ కమ్యూనిటీస్ వాళ్ళు ఆల్ హాలోస్ ఈవ్ అని ఒక ఆల్ సెయింట్స్ డే జరుపుకుండేవారు. అసలు వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళ దగ్గర నుంచి ఈ హాలోవీన్ ఎలా వచ్చింది అని అంటే, ఆల్ సెయింట్స్ డే అంటే మనకంటే ముందు మరణించిన పరిశుద్ధుల్ని, సెయింట్స్ అంటే బాగా దేవుని కోసం బ్రతికిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ వారికి ప్రార్థనలు చేసేవారు. అది కాస్త ఆల్ హాలోస్ ఈవ్ అనే మాటని కూని చేసేసి హాలోవీన్ డేగా చేసుకున్నారు. అండ్ ఆ యొక్క ట్రెడిషన్ ని కూడా కూని చేసేసారండి. ఎందుకనంటే పరిశుద్ధుల్ని జ్ఞాపకం చేసుకుని ప్రేయర్ చేయడం వేరు, బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, భయాన్ని ప్రదర్శిస్తూ మరి దయ్యాల్లాగా అంటే మరణాన్ని ఇంకా చీకటిని ఆహ్వానిస్తున్నట్టుగా ఈ హాలోవీన్ డే అయితే ఉంటది. ఏ మత గ్రంథాల్లోనైనా ఏ రిలీజియన్ లోనైనా చూసినట్లయితే గనక దేవుడు వెలుగుగానే ఉన్నాడు. అండ్ చీకటి, మరణము, భయము ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవే. సో ఇప్పుడు క్వశ్చన్ మీకు, మీరు మీ పిల్లల్ని హాలోవీన్ కి ఎలా చేస్తారా లేదా అవుట్ ఆఫ్ ఫన్ జరగనిస్తారా, అది మీ ఇష్టం. థ్యాంక్ యూ.